హలో, ఎట్లున్నారు? మస్తు ఉన్నారు కదా. ఈరోజు అయితే సాటర్డే. మమ్మీకి అడుగుదాం కిచెన్లో స్పెషల్ ఏం చేస్తుంది. మమ్మీ ఎలా ఏం స్పెషల్? ఈరోజు అయితే సాటర్డే మనం ఏం చేస్తాం ఎవ్రీ టైం? ఇట్ ఈస్ బజ్జీ. సో దిస్ ఇస్ భజియా. ఓకే, దిస్ ఇస్ ఆనియన్ భజియా and this is పొటాటో భజియా. ఆలు భజియా. సో తినేద్దామా? ఎట్లున్నాయి చెప్దాం, ఓకేనా? సో సాటర్డే స్పెషల్ అని ఈరోజు అయితే బజియా చేసినాము. సో దాంతోపాటు రైస్, కొంచెం కర్డ్, కొంచెం బీరకాయ పప్పు చేసుకున్నాం ఇవాళ. సో చూయిస్తా ప్లేట్ ఎట్లా కనిపిస్తుంది. ఓకే, సో మన ప్లేట్ అయితే రెడీ. సో ఇదైతే రైసు. ఓకే, ఇప్పుడే వేడిగా ఉంది. బీరకాయ పప్పు మార్నింగ్ చేసినామన్నమాట. ఇక మళ్ళీ ఏం చేయాలని కంటాలు వస్తుండే చేయలేదు. ఇక దాంతోపాటు పచ్చిపుల్లు ఉంటే బాగుండు అనిపించింది. పచ్చిపులుచు మన తెలంగాణ స్టైల్లో పచ్చిపులుచు అంటారు, కానీ లేదని కొంచెం కర్డ్ సైడ్కి పెట్టుకున్నాము. కొంచెం పైనగా కర్డ్ తీసుకున్నాం. ఇక దాంతోపాటు ఈ పొటాటో బజ్జియా, ఆనియన్ బజ్జియా కొంచెం బ్రౌన్ అయినాయి, ఎందుకంటే ఎలక్ట్రిక్ గ్యాస్ మీద వేసిన తో అర్థం కాలేదు. సో ఓవరాల్ అయితే మా ప్లేట్ అయితే రెడీ ఈ సాటర్డే. మేమైతే ఇవాళ అనుకున్నాం పప్పుచారు చేస్తాము, కానీ కొంచెం ప్లాన్ వేరే అయిపోయింది కాబట్టి ఈ మా నార్మల్ ప్లేట్ అయితే రెడీ అయింది అనమాట. మేదో ఎట్లున్నది? సూపర్. కానీ నువ్వు బీరకాయ పప్పు వేసుకోలేగా, నీకు నచ్చదు, ఇష్టం లేదు. మా చిన్న పాపకు బీరకాయ పప్పు నచ్చది. సో తను కర్డ్ వేసుకొని తింటుంది. చూడండి, వైట్ రైస్, కర్డ్, భజియా, పొటాటో భజియా. అర్రే తింటుంది. ఎట్లుంది మళ్ళీ ఎట్లుంది? సూపర్ అట. తనకు బాగా నచ్చింది. సో భజీ అయితే రెడీ అయింది, మా సాటర్డే స్పెషల్. తో తిని చూద్దాం ఎట్లుంటుంది. బాగానే ఉంది. ఓకే, మరీ అంత బాగా అనలేము, కానీ ఓకే. ఎందుకంటే ఇది దేని మీద వేసిన, ఇండక్షన్ మీద వేసిన, ఎలక్ట్రిక్ దాని మీద వేసిన. నేను ఎప్పుడు చేయదాని మీద, ఎప్పుడైనా నార్మల్ గ్యాస్ మీద చేస్తాను. కానీ ఈరోజు అట్లా వేసినా కూడా కొంచెం బ్రౌన్ అయిపోయింది. నాకు అర్థం కావాలి ఆ టైమర్ అవన్నీ. సో నేను బజ్జీ దాని మీద వేసిన. సో ఓవరాల్ ఓకే. సో ఇలా అయితే మా సాటర్డే గడుస్తుంది. అండ్ మీ సాటర్డే మీరు ఎలా చేసుకుంటారు, ఏం స్పెషల్ చేసుకుంటారు సాటర్డే రోజు? ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. సో అంతవరకు బాయ్. అండ్ మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.